Hey, hi, hello students. Welcome back to our channel. Again, continuation of thermal properties of matter, fourth class, fourth lecture. So, from this fourth lecture, we are going to discuss about expansion of gases. And the previous lecture also we have discussed about expansion of liquids. So, from that expansion of liquid, how the real expansion, apparent expansion, and cubical expansion లేదా ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్లాస్ ఎలా మనం వర్క్ చేస్తామని చూసాం. సో డిఫరెంట్ కండిషన్స్లో రైజ్ ఆఫ్ ది వాటర్ లేదా రైజ్ ఆఫ్ ది లిక్విడ్ అండ్ వాటర్కి ఎందుకు ఎక్స్పాన్షన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఎనామెలస్ బిహేవ్ వాటర్ అంటే ఏంటి అనేది ప్రీవియస్ లెక్చర్లో డిస్కస్ చేసాం. మనకి కంటిన్యూషన్ ఆఫ్ దిస్ క్లాస్లో మనం ఏం చేస్తున్నాం, ప్రీవియస్ వీడియో లెక్చర్స్ కూడా డిస్క్రిప్షన్ కూడా మీకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నా చూడండి. సో ఆ వీడియోస్ చూస్తే మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చే టాపిక్ ఏంటి అని అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్. సో ఇన్ దిస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్ బ్రీఫ్గా మీకు ఏం నేర్చుకుంటామని చెప్తాను ఈ వీడియో క్లాస్లో. సో ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్లో మనం ప్రీవియస్లీ మనకు వాట్ ఎవర్ యూ రెడ్ క్యూబికల్ ఎక్స్పాన్షన్ రిలేటెడ్, ఇక్కడ కూడా మన క్యూబికల్ ఎక్స్పాన్షన్లో గ్యాసెస్ కూడా ఎక్స్పాండ్ అవుతాయి. ఆ గ్యాసెస్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్లో మనకి హౌ కెన్ యూ మెజర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్ లేదా ఎక్స్పాన్షన్ ఆఫ్ వాల్యూమ్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ లాస్ వస్తాయి, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ రిలేటెడ్ చేసుకొని ఈ డిఫరెంట్ లాస్ని బేస్ చేసుకొని మనం గ్రాఫ్స్ని ఎలా డ్రా చేయాలి, ఐసోకోరిక్ ప్రాసెస్ అంటే ఏంటి, ఐసోబారిక్ ప్రాసెస్ అంటే ఏంటి, సో ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే ఏంటి, ఇలాంటి డిఫరెంట్ ప్రాసెస్ అన్నిటికీ నేర్చుకుంటాం. సో ఈ ప్రాసెస్ని బేస్ చేసుకొని గ్రాఫ్స్ని ఎలా డ్రా చేయాలి, ఈ గ్రాఫ్స్ మీద చాలాసార్లు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా అడిగారు. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో మనకి ఎక్కువ కాంప్లికేటెడ్గా ఏమి వెళ్ళాడు, జస్ట్ గ్రాఫ్స్ రిలేటెడ్లో ఈ లెసన్స్లో పర్టికులర్లీ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్ రిలేటెడ్ చేసుకుంటే మాత్రం కంపల్సరీ గ్రాఫ్స్ లేదా ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ మీద చాలా క్వశ్చన్స్ అనేటివి మేక్ చేస్తుంటారు. సో అవేంటో చూద్దాం. ఫస్ట్ ఈ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్ మనకి రిలేటెడ్గా డిస్కషన్ చేద్దాం. ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్. సో ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్లో మనం బాగా డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఏమైనా ఉంది అని అంటే దట్ ఈస్ గ్యాస్ చార్లెస్ లా, బాయిల్స్ లా, ఇవి డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఎలా వర్క్ చేస్తామనేది చూద్దాం. సో ఇప్పుడు మనకి ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్లో మనం మోస్ట్లీ రిలేటెడ్ టాపిక్స్ గురించి డిస్కషన్ చేస్తే ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్. సో వాట్ ఎవర్ దట్ గ్యాసెస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఆల్సో నెవర్ హ్యావ్ ఎ డెఫినెట్ షేప్. సో మనకి ఇక్కడ గ్యాసెస్ కూడా మనకి డెఫినెట్ షేప్ అనేది ఉండదు. సో ప్రాపర్ షేప్ ఉండదు కాబట్టి మనము ఎక్కడ తీసుకుంటే, ఎక్కడ ఫ్రీ స్పేస్ తీసుకుంటే అక్కడ మనకు గ్యాసెస్ లేదా ఎయిర్ అనేది ఫామ్ అయిపోయి ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకి నా మధ్యలో స్పేస్లో ఉన్నది కూడా గ్యాసెస్ ఉన్నాయి లేదా సమ్ మాలిక్యూల్స్ అనేవి, గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి ఆక్యుపై చేస్తాయి. ఫ్రీ స్పేస్ ఎక్కడ కన్సిడర్ చేస్తే అంటే ఎక్సెప్ట్ సాలిడ్ అండ్ లిక్విడ్ లేని ప్లేసెస్లో కంపల్సరీ గ్యాసెస్ అనేవి ఉంటాయి ఫర్ దిస్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. సో అంటే ఇట్ ఈస్ ఆల్సో డు నాట్ హ్యావ్ ప్రాపర్ షేప్. సో షేప్ ఉండదు కాబట్టి డు నాట్ హ్యావ్ షేప్ లేదా ప్రాపర్ షేప్ ఉండదు కాబట్టి ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ కంటైనర్. అండ్ ఈ కంటైనర్ బేస్ చేసుకొని కూడా మనకు ఒకవేళ వీటి మీద కాన్స్టెంట్గా ప్రెషర్ అప్లై చేయడం లేదా కాన్స్టెంట్ వాల్యూమ్లో టెంపరేచర్ చేంజెస్ చేయడం వల్ల కూడా కొన్ని చేంజెస్ అనేవి జరుగుతున్నాయి. సో ఈ చేంజెస్ జరిగే ప్రాసెస్లో మనకి ఈ వాల్యూమ్ లేదా ప్రెషర్ కాన్స్టెంట్ చేస్తున్నప్పుడు సైమల్టేనియస్గా మనం ప్రెషర్ని వాల్యూమ్ని మెజర్ చేయడం కష్టం. సో మనకు ఈ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్ని మనం ఎలా చేయొచ్చు అంటే వేరియేషన్ ఆఫ్ ప్రెషర్. సో ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాస్ కాన్స్టెంట్, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాస్. సో ఇప్పుడు మనకి వాల్యూమ్ బేస్ చేసుకుంటే వాల్యూమ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాస్ we are denoting that is alpha. So whatever formula you can remember, so only the same formula, that is next one pressure expansion ఆఫ్ గ్యాస్. సార్ ఒకటేసారి రెండు మెజర్ చేయొచ్చు అంటే ఎట్ ఏ టైమ్ టూ మెజర్ చేయడం అనేది పాసిబుల్ కాదు కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్లో అండ్ ప్రెషర్ వాల్యూమ్కి ఇండివిజువల్గా క్యాలిక్యులేట్ చేసేది కాబట్టి ఈ వాల్యూస్ మనకి ఆల్ఫా వాల్యూ రాస్తే యూ కెన్ రైట్ ఇట్. ఆల్ఫా వాల్యూ మనం వాల్యూమ్ చేంజెస్ చేస్తున్నాం కాబట్టి V2 - V1 ఆఫ్ డెల్టా T టెంపరేచర్ డిఫరెన్స్ కన్సిడర్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి ఆల్ఫా వాల్యూ ఇలా వస్తుంది. ఇక్కడ మనకి 0 డిగ్రీ సెల్సియస్ నుంచి ఇక్కడ డెల్టా T అంటే యూ కెన్ ఇమాజిన్ T2 - T1 ఎట్ T1 ఈజ్ ఈక్వల్స్ టు 0 డిగ్రీ సెల్సియస్ యూ కెన్ కన్సిడర్ ఇట్. సో ఇట్ బికమ్స్ ద వాల్యూమ్, ఇనిషియల్ వాల్యూమ్, లెట్ ఇమాజిన్ V1 ఇనిషియల్ వాల్యూమ్ ఉంది అనుకుందాం. అండ్ నెక్స్ట్ సిమిలర్లీ ఎట్ T2 ఈజ్ ఈక్వల్స్ టు T డిగ్రీ సెల్సియస్. సో T డిగ్రీ సెల్సియస్ ఇట్ బికమ్స్ వాల్యూమ్ ఈజ్ బికమ్ V2 అనుకుంటే ఆటోమేటిక్గా ఆల్ఫా వాల్యూ దట్ ఆల్ఫా ఈజ్ బికమ్ V2 - V1 బై V1 ఆఫ్ T - 0. ప్రీవియస్ క్లాస్లో కూడా మనం దీని మీద డిస్కస్ చేసాం. దేర్ఫోర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు V2 - V1 బై
v1 into t. సో అగైన్ ఎంత ఎక్స్పాన్షన్ జరుగుతుంది వాల్యూమ్ ఎక్స్పాన్షన్ అంటే v2 ఈజ్ ఈక్వల్స్ టు ఇట్ సైడ్ తీసుకొస్తే v1 కామన్ తీస్తే 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ t అని రాస్తాం. దిస్ ఇస్ ద ఫార్ములా, రైట్. సో ఎంత ఎక్స్పాన్షన్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ జరుగుతుందని రిలేటర్ రాస్తాయి. అండ్ సిమిలర్లీ ఇక్కడ మనకి టెంపరేచర్ వాల్యూస్ t ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీ సెల్సియస్ ఎందుకు తీసుకోవాలి, వేరే తీసుకోవచ్చు కానప్పుడు టెంపరేచర్ వేరియేషన్స్లో at individual temperature at temperatures T1 degree Celsius and T2 degree Celsius అప్పుడు పర్టికులర్గా మనకు ఆల్ఫా వాల్యూ ఏమవుతుంది అండి, v2 మైనస్ v1 బై v1 ఇంటూ T2 మైనస్ v2 ఇంటూ T1. దిస్ ఈజ్ కంప్లీట్లీ రిలేషన్ ఆఫ్ దట్ రిలేషన్. ఒకవేళ 2 ఇండివిజువల్ టెంపరేచర్స్ ఇచ్చినప్పుడు v1 T2 మైనస్ v2 T1 ఇక్కడ డెల్టా T వాల్యూ v2 వాల్యూస్ రాస్తున్నప్పుడు మనకు గ్యాసెస్లో మాత్రం ఇలా వర్కౌట్ చేస్తాం. యూ గాట్ ఇట్. సో ఇక్కడ మనకు వాల్యూమ్స్ కానీ రిలేటెడ్ ఇస్తాయి. నెక్స్ట్ ప్రెజర్ రిలేటెడ్ రాస్తున్నాం. ప్రెజర్ రిలేటెడ్ డెఫినేషన్ రాస్తే డైరెక్ట్గా ఫార్ములా రాద్దాం. బీటా ఈజ్ ఈక్వల్స్ టు ప్రెజర్ రిలేటెడ్ కాబట్టి P2 మైనస్ P1 బై P1 ఇంటూ డెల్టా టీ. అగైన్ ఫర్ టూ టెంపరేచర్స్ మనం కంపేర్ చేస్తే బీటా ఈజ్ ఈక్వల్స్ టు P2 మైనస్ P1 బై హియర్ ఆల్సో సేమ్ లైక్ దిస్, దట్ ఈస్ P1 ఇంటూ T2 మైనస్ P2 ఇంటూ T1. అగైన్ వాట్ అబౌట్ యూనిట్స్ ఆఫ్ ఆల్ఫా అండ్ బీటా, బోత్ ఆర్ సేమ్. యూనిట్స్ అనేవి సేమ్ ఉంటాయి చూడండి. సో ఇక్కడ టెంపరేచర్ రిలేటెడ్ కాబట్టి పర్ డిగ్రీ కెల్విన్స్ లేదా పర్ డిగ్రీ సెల్సియస్ అని రాస్తాం. ఇక్కడ కూడా పర్ డిగ్రీ కెల్విన్స్ ఆర్ యూ కెన్ రైట్ ఇట్ ఇన్ సిజిఎస్ యూనిట్స్లో రాస్తే పర్ డిగ్రీ సెల్సియస్ అని రాస్తాం. దట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ ఆల్ఫా అండ్ బీటా వాల్యూస్ కంపేర్ చేస్తున్నాం. ఇది ఆల్ఫాకి యూనిట్స్. సో ఇక్కడ ఈ వీటి మీద మనకి క్వశ్చన్ మేక్ చేయాలనుకుంటే మాత్రం దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ మనకి క్వశ్చన్లో వచ్చే ప్రాబ్లమ్స్. అండ్ వీటిని బేస్ చేసుకొని మనం గ్యాసెస్లో కన్సిడర్ చేద్దాం. మనకి ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్లో కొన్ని లాస్ వస్తాయి కదా, ఆ లాస్ ఏంటో చూద్దాం. నోట్ చేసుకోండి. సో ఆ లాసే చాలా ఇంపార్టెంట్. వాటి మీదనే మనకి ప్రాబ్లమ్స్ మేకింగ్ అనేది చాలాసార్లు జరుగుతుంది. ఈ ప్రాబ్లమ్ మేకింగ్ ఎలా ఉందనేది చూద్దాం. సో ఇట్స్ వెరీ ఈజీ. సో ఇక్కడనే బాయిల్స్ లా ఎక్స్పెరిమెంట్ వస్తుంది. ఈ బాయిల్స్ లా ఎక్స్పెరిమెంట్ కూడా మనం చాలా డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. సో వినో బాయిల్స్ లా. సో ఇక్కడ నుంచి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ రిలేట్ చేస్తున్నాం. సో బాయిల్స్ లా కెన్ ఆల్సో బి అప్లికేబుల్ వెరీ ఫ్యూ కండిషన్స్లో అప్లికేబుల్ అవుతుంది. రియల్ గ్యాస్లో మనం ఇప్పుడున్న నేచర్ గ్యాస్లో హై టెంపరేచర్ అండ్ లో ప్రెషర్ కండిషన్లో మాత్రమే బాయిల్స్ లా ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న గ్యాసెస్లో వర్కౌట్ చేస్తాం ఇన్ జనరల్లీ. అయితే అంటే బాయిల్స్ లా ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుందంటే ఓన్లీ హై టెంపరేచర్ అండ్ ఇట్ కెన్ ఎగ్జిస్ట్ in our gases at high temperature and low pressure conditions లో మనకి ఈ బాయిల్స్ లా అనేది మనం మనం యూజ్ చేస్తున్న గ్యాసెస్లో ఎక్కడైనా మనం ఈ సరౌండింగ్ ఎర్త్ సర్ఫేస్ మీద యాక్సెప్ట్ చేయొచ్చు. సో బాయిల్స్ లా కండిషన్ ఏంటి, మనకి లాస్ ఏంటి, ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్, రైట్. ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్, the pressure of the given gas is inversely proportional to volume. This is the most important relation. So వీటిని బేస్ చేసుకొని బాయిల్స్ లా ఎక్స్పెరిమెంట్, క్విల్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్ అనేది మనం చేస్తాం. ఆ క్విల్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్ మీద మనకు ప్రాబ్లమ్స్ మేకింగ్ చేయడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫార్ములా. ఇక్కడ నుంచి మనం కొంచెం ఈక్వేషన్ ఎక్స్టెండ్ చేస్తే PV ఈజ్ ఈక్వల్స్ టు, యూ కెన్ రైట్ ఇట్, కాన్స్టెంట్ అని రాస్తాం. కాన్స్టెంట్ టెంపరేచర్ కండిషన్స్లో మాత్రమే యూజ్ చేస్తున్నప్పుడు చేస్తాం. సో ఇక్కడ PV ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ చేస్తున్నప్పుడు ఈ PV ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్లో మనకి చాలా రిలేషన్స్ వస్తాయి అన్నట్టు. PV ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. ఇఫ్ యూ అప్లై ఫర్ టూ గ్యాసెస్ యూ కెన్ టేక్ ఇట్ P1 V1 ఈజ్ ఈక్వల్స్ టు P2 V2. అంటే ఎక్కడికి వెళ్ళినా సరే P1 బై P2 ఈజ్ ఈక్వల్స్ టు V2 by V1. So this inversely proportional to volume. P2 also inversely proportional to the V2 volume అని చెప్పొచ్చు. సో వీటిని బేస్ చేసుకొని మనం ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తూ ఫార్ములాస్ రాద్దాం. ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తూ బాయిల్స్లో ఎక్స్పెరిమెంట్ యూజ్ చేస్తూ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్లో యూజ్ చేస్తున్నప్పుడు వర్కౌట్ చేస్తున్నాం. ఈ వర్కౌట్ చేసే ప్రాసెస్లో అప్లికేషన్స్ చూద్దాం. బాయిల్స్లో అప్లికేషన్స్ ఇక్కడ నుంచి క్వశ్చన్స్ మేకింగ్ అవుతాయి. Applications of Boyle's law. So applications of Boyle's law shows that whatever you can experiment, that is we can write it is fill tube experiment. Fill tube experiment. ఈ fill tube experiment ఎలా వర్క్ చేస్తున్నాం? Fill tube experiment ఎలా వర్క్ చేస్తున్నాం చూడండి. That is fill tube experiment is nothing but we have a experiment. That experiment we can relate it that
we can relate it that very small cross sectional area of tube, very small cross sectional area of tube. A small cross sectional area of tube ni మనం అందులో సమ్ మెర్క్యూరీని ఫిల్అప్ చేస్తాం. ఆ మెర్క్యూరీ ఫిల్అప్ చేసిన ప్రాసెస్లో దాన్ని డిఫరెంట్ పొజిషన్లో వన్ సైడ్ ఎన్క్లోజ్డ్ చేస్తాం, అదర్ సైడ్ క్లోజ్ చేస్తాం. ఇలా చేస్తున్న ప్రాసెస్లో మనకి డిఫరెంట్ పొజిషన్లో మనకి దాని యొక్క టోటల్ హైట్ ఆఫ్ ది ఎన్క్లోజ్డ్ వాల్యూ అనేది చేంజెస్ జరుగుతూ ఉంటుంది. సో టోటల్ హైట్ ఆఫ్ ది ఎన్క్లోజ్డ్ వాల్యూ చేంజ్ అవుతున్నప్పుడు that will be gives as quill tube experiment. Let imagine this is one kind of tube. So very small uniform cross sectional area. So here it is, one side is a open side and other side is enclosed లేదా closed side అంటాం. So between this one mercury level తీసుకుంటాం. So we have a mercury level. So from this mercury level we know that mercury is nothing but Hg. Hg is a mercury. So Hg mercury యొక్క height, let imagine h height తీసుకుందాం, h height of mercury ట్యూబ్లో. సో దిస్ ఇస్ ఓపెన్ సర్ఫేస్ ఏరియా కాబట్టి దీని మీద మనకు ప్రెషర్ ఇంప్లిమెంట్ చేస్తుంది, దట్ ఈస్ PO లేదా అట్మాస్ఫియర్ ప్రెషర్ అంటాం. 1 atm లేదా అట్మాస్ఫియర్ ప్రెషర్ ATM వర్క్ చేస్తుంది. అండ్ బాటంలో ఈ ఎన్క్లోజ్డ్ పైప్లో దీని యొక్క లెంత్ వాల్యూ టేక్ L1 లెంత్ అనుకుందాం. ఈ లెంత్ మీద ఎంత ప్రెషర్ ఎగ్జిట్ చేస్తుంది, దట్ ఈస్ లెట్ ఇమాజిన్ P1. ఓకే, సో ఇప్పుడు క్విల్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్ ఎలా వర్క్ చేస్తుందని చూద్దాం. అకార్డింగ్ టు దిస్ PV ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. ఈ PV ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ కండిషన్ తీసుకొని మనం ప్రూవ్ చేస్తున్నాం. ఇక్కడ వాల్యూమ్ అంటే ఏం రాసుకోవచ్చు, ఏరియా ఇంటూ లెంత్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. అంటే ఇక్కడ ఏరియా కూడా కాన్స్టెంట్ కదా, యూనిఫామ్ క్రాస్ సెక్షనల్ ఏరియా అనుకుంటున్నాం కాబట్టి దట్ మీన్స్ PL ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. అంటే వాట్ వీ కెన్ రైట్ ఇట్, P1L1 ఈజ్ ఈక్వల్స్ టు P2 L2 అని రాసుకుంటాం. ఇక్కడ లెంత్ ఓరియంటెడ్గా ప్రెషర్ రిలేటెడ్ ఫార్ములా రాస్తే ఇలా వస్తుంది, రైట్. సో ఏరియా కాన్స్టెంట్ అయిపోయింది కాబట్టి టూ సైడ్స్ ఆఫ్ ట్యూబ్స్లో మనం కన్సిడర్ చేస్తే ఇలా ఉంటుంది. ఇక్కడ మనకు అల్టిమేట్గా ఏమవుతుంది, లెంత్ వేరియేషన్ జరుగుతున్నప్పుడు ప్రెషర్ కూడా వేరియేషన్ జరుగుతుంది. ఎందుకు చూడండి, ఈ క్విల్ ట్యూబ్లో మెర్క్యూరీ ఇలా ఉంటుంది, ట్యూబ్ అంటే ఇలా ఉంటుంది సింపుల్గా. సో ఈ ట్యూబ్ ఇలా స్ట్రైట్గా పెట్టినప్పుడు ఓపెన్ సైడ్ టాప్ సైడ్లో ఉంది, క్లోజ్డ్ సైడ్ బాటమ్కి ఉన్నప్పుడు ఇలా ఉంటే ఈ మధ్యలో ఎక్కడో సమ్వేర్ ఇట్ హ్యాస్ సమ్ మెర్క్యూరీ. సో ఈ మెర్క్యూరీ ఫిల్అప్ చేసినప్పుడు ఈ మెర్క్యూరీని స్లోగా ఈ క్విల్ ట్యూబ్ని ఇలా రొటేట్ చేస్తున్న ప్రాసెస్లో సో డెన్సిటీ మెర్క్యూరీ యాక్టింగ్ ఫోర్స్ అనేది ఓపెన్ సైడ్ క్లోజ్డ్ సైడ్స్ అనేది డిఫరెంట్గా ఉండదు. చాలామంది డౌట్ ఉండొచ్చు, ఇలా ఇన్వర్టెడ్ పొజిషన్లో పెట్టినప్పుడు ఈ మెర్క్యూరీ కింద పడిపోతుందని. నో, బికాస్ హియర్ ఇట్ ఈస్ ఎన్క్లోజ్డ్ పైప్ ఉంది కాబట్టి, అంటే ఎన్క్లోజ్డ్ సైడ్ ఉంది కాబట్టి ఈ మెర్క్యూరీని కింద పడకుండా హోల్డ్ చేస్తుంది. ఒకవేళ మీకు ఇక్కడ కూడా ఓపెన్ సైడ్ ఉన్నదనుకోండి, బోత్ సైడ్స్లో ఓపెన్ ఉంటే డెఫినెట్గా మెర్క్యూరీ విల్ బి ఫాలింగ్ డౌన్. సో ఇక్కడ మనకి మెర్క్యూరీ కింద పడిపోదు, జస్ట్ అది మనకి ప్రెషర్ రిలేటెడ్ మనం వర్క్ చేస్తూ ఉంటుంది. వాటి మీద అప్లికేషన్ చేద్దాం. సో ద ఫస్ట్ కండిషన్, ఇక్కడ ఇన్వర్టెడ్ క్విల్ ట్యూబ్ అనేది ఓపెన్ సైడ్ టాప్ పొజిషన్లో ఉంది, ఓపెన్ ఎండ్ అప్ సైడ్ లేదా టాప్ సైడ్ అని చెప్తాం, అండ్ ఎన్క్లోజ్డ్ వన్ బాటమ్ సైడ్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ మనకి టోటల్ ప్రెషర్ ఎంత వర్క్ చేస్తుంది అనేది రాద్దాం. దట్ ఈజ్ ప్రెషర్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే సింపుల్లీ యూ కెన్ అండర్స్టాండ్. ఇక్కడ మనకి ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకుంటాం. సో ఇక్కడ నుంచి చూడండి, అకార్డింగ్ టు ఫ్రీ బాడీ డయాగ్రామ్ యూ కెన్ ఇమాజిన్, దట్ ఈస్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఇమాజిన్ చేసుకుంటే ఇక్కడ టోటల్ మెర్క్యూరీ వాల్యూమ్ విల్ బి యాక్టింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్, దట్ ఈస్ mg మెర్క్యూరీ. మాస్ ఆఫ్ మెర్క్యూరీ ఏం అనుకుందాం, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ డౌన్వర్డ్ డైరెక్షన్ కాబట్టి టోటల్ వెయిట్ అంటే mg డౌన్వర్డ్ డైరెక్షన్లో వస్తుంది. అంటే దట్ ఈస్ mg విల్ బి యాక్టింగ్ డౌన్వర్డ్ అండ్ వన్ మోర్ ఫోర్స్ ఆల్సో, వన్ మోర్ ప్రెషర్ ఆల్సో యాక్టింగ్, that is also be towards downward, that is pressure PO. But one pressure is acting upward direction, that is P1 pressure. So what is the formula according to free body diagram? F net is equals to 0. ఒకవేళ మనకి యాక్సిలరేషన్ ఉంది అనుకుంటే ME అని రాసుకుంటాం, బట్ ఇక్కడ స్టేబుల్ కండిషన్లోనే తీసుకుంటున్నాం కాబట్టి F net is equals to ME రాస్తున్నాం. యాక్సిలరేషన్ లేదు కాబట్టి డైరెక్ట్గా 0 రాస్తున్నాం. ఇక్కడ ప్రెషర్ ఫార్ములా ఏం రాసుకోవచ్చు, ప్రెషర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ బై ఏరియా అని రాసుకోవచ్చు కదా, అవునా. అంటే ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ యూ కెన్ రైట్ ఇట్, ప్రెషర్ ఇంటూ ఏరియా, రైట్. సో దట్ యూ హ్యావ్ టు బి ఇంప్లిమెంట్ హియర్. ఇట్ ఈస్ F net ఈజ్ ఈక్వల్స్ టు 0 లేదా ఇట్ సైడ్ వర్క్ చేస్తున్న ప్రెషర్ అన్ని డైరెక్షన్స్లో, డౌన్వర్డ్ డైరెక్షన్లో 2 ఫోర్సెస్ యాక్ట్ చేస్తున్నాయి, అప్వర్డ్ డైరెక్షన్లో 1 ఫోర్స్ యాక్ట్ చేస్తుంది కాబట్టి ఆల్ సైడ్స్ ఫోర్సెస్ రాద్దాం. దట్ మీన్స్ P0 into A, because force is equals to pressure into area down bottom side, and plus mg, that is it,
అండ్ అప్వర్డ్ డైరెక్షన్ కాబట్టి మైనస్ P1 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎందుకు ఏరియా టర్మ్స్లో రాసుకుంటున్నాం అంటే P1 అటు సైడ్ తీసుకేసి అవుతుంది P1 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు P0A ప్లస్ mg. కీప్ అండర్స్టాండ్ అగైన్, మళ్ళీ కొంచెం డీటెయిల్గా చూసుకోండి. ఇక్కడ m అంటే ఏంటి, మళ్ళీ డెన్సిటీలో కన్వర్ట్ చేద్దాం. మనం తీసుకుంది లిక్విడ్ కాబట్టి రో ఇంటూ వాల్యూమ్ ఇంటూ g, దట్ ఈజ్ ఈక్వల్స్ టు యూ కెన్ రైట్ ఇట్ P0 ఇంటూ ఏ ప్లస్ రో అంటే అగైన్ మనకి ఏం తీసుకుందాం, రో అంటే డెన్సిటీ, బట్ v అంటే ఏంటి, వాల్యూమ్ కదా. వాల్యూమ్ ఏమైనా రాసుకోవచ్చు, ఏరియా ఇంటూ హైట్ రాసుకోవచ్చు. కాబట్టి రో ఇంటూ ఏ ఇంటూ హెచ్ ఇంటూ జీ, రో ఇంటూ ఏ ఇంటూ హెచ్ ఇంటూ జీ. సో ఇక్కడ రో ఇంటూ ఏ ఇంటూ హెచ్ ఇంటూ జీ రాసాం కాబట్టి దట్ మీన్స్ P1 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ యూ కెన్ రైట్ ఇట్ ఈజ్, సో ఆల్ సైడ్స్లో మనకి ఇక్కడ రాస్తే P1 ఇంటూ ఏ. సో ఇక్కడ ఆల్ సైడ్స్లో ఏరియా ఉంది చూడండి, క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే, దట్ మీన్స్ యూ విల్ గెట్ ఇట్ P1 ఈజ్ ఈక్వల్స్ టు వాట్ యూ గెట్ ఇట్ P0 ప్లస్ రో ఇంటూ హెచ్ ఇంటూ జీ. అగైన్ P0 అంటే ఏంటి, మళ్ళీ ఇక్కడ వాట్ ఈస్ ద P0 వాల్యూ, P0 వాల్యూ అంటే అట్మాస్ఫియర్ ప్రెషర్ వాల్యూ కదా. అట్మాస్ఫియర్ ప్రెషర్ వాల్యూని ఎలా మెజర్ చేస్తాం మనం, రో జీహెచ్తో మెజర్ చేస్తాం. ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్లో మనం నేర్చుకునేటం ప్రెషర్ వాల్యూ. సో ఇక్కడ P1 ఈజ్ ఈక్వల్స్ టు రో జీ క్యాపిటల్ హెచ్ ప్లస్ అండ్ స్మాల్ హెచ్ ఈజ్ నథింగ్ బట్ రో జీ హెచ్. ఇక్కడ మనకి సింపుల్గా అట్మాస్ఫియర్ ప్రెషర్ ఫార్ములా రో జీ క్యాపిటల్ హెచ్ అని మనం ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్లో నేర్చుకుని ఉంటాం. సో అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాను. ఇక్కడ మనకి P1 ఈజ్ ఈక్వల్స్ టు రో జీ కామన్ తీయండి, దట్ మీన్స్ హెచ్ ప్లస్ హెచ్ ఇంటూ వాల్యూ, లేదా ఇంకా సింపుల్గా సెంటీమీటర్స్లో రాయాలనుకుంటే హెచ్ ప్లస్ హెచ్ సెంటీమీటర్ ఆఫ్ హెచ్జీ. అంటే ఈ మెర్క్యూరీ యొక్క లెవెల్ వాల్యూ ఎలా చేంజ్ జరుగుతుంది, అట్మాస్ఫియర్ ప్రెషర్ మీద డిపెండ్ అవుతుంది, ప్లస్ హైట్ ఆఫ్ ది మెర్క్యూరీ మీద కూడా డిపెండ్ అవుతుంది. హైట్ ఆఫ్ ది మెర్క్యూరీ ఎంత తీసుకుంటున్నాం, హెచ్ వాల్యూ కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఇది. అండ్ సెకండ్ కేస్ అర్థం చేసుకోండి, ఇఫ్ ఓపెన్ సైడ్ ఈజ్ ఇన్వర్టెడ్ పొజిషన్, అంటే సింపుల్గా క్విల్ ట్యూబ్ని ఏం చేస్తున్నాం, ఇన్వర్టెడ్ పొజిషన్లో ప్లేస్ చేస్తున్నాం. అంటే హియర్ ఇట్ ఈస్ ఎ ట్యూబ్, ఓపెన్ క్లోజ్ సైడ్ చేశాను. అండ్ ఇక్కడ మనకు అబ్జర్వ్ చేసినప్పుడు వి నో దట్ మెర్క్యూరీ లెవెల్ విల్ బి రైట్. దిస్ ఈస్ ద మెర్క్యూరీ లెవెల్, లెట్ ఇమాజిన్ హెచ్ హైట్ ఆఫ్ ది మెర్క్యూరీ లెవెల్, అండ్ దిస్ విల్ బి డిఫరెంట్ హైట్ L2 ఉంటుంది. స్లోగా మెర్క్యూరీ డౌన్కి వచ్చేస్తుంది, ఎందుకంటే డ్యూ టు గ్రావిటీ కిందికి వస్తుంది, ఫ్రీలీ ఫాల్ అవ్వాలనుకుంటుంది. బట్ ఇక్కడ ఎన్క్లోజ్ ఉండడం వల్ల మనకి మెర్క్యూరీ రిలీజ్ చేయలేదు. ఒకవేళ ఇక్కడ హోల్ పెట్టామనుకోండి మొత్తం కింద పడిపోతుంది, రైట్. సో దట్ ఈస్ ఓన్లీ రైట్, బెర్నౌలీస్ ప్రిన్సిపల్ కావచ్చు, మనకి వాట్ ఎవర్ ఈ ఫార్ములాస్ ది వీ హ్యావ్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ప్రెషర్ ఎలా యాక్ట్ చేస్తుంది, వీ నో దట్ అట్మాస్ఫియర్ ప్రెషర్ అనేది బాటమ్ సైడ్ యాక్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనకి ప్రెషర్ వాల్యూ P2 ప్రెషర్ అనుకుందాం, దీని మీద ఇంప్లిమెంట్ చేస్తున్న ప్రెషర్ P2 వాల్యూ. అండ్ డ్యూ టు వెయిట్ వాల్యూ ఆల్సో డౌన్వర్డ్ డైరెక్షన్ mg డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఓపెన్ సైడ్స్లో ఉన్నప్పుడు ఎలా కన్సిడర్ చేస్తాం, అగైన్ సేమ్ అకార్డింగ్ టు ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్ కన్సిడర్ చేస్తూ సాల్వేషన్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, హౌ మెనీ ఫోర్సెస్ ఆర్ డౌన్వర్డ్ డైరెక్షన్, దట్ ఈస్ P2A ప్లస్ mg ఈజ్ ఈక్వల్స్ టు, ఇది అప్వర్డ్ డైరెక్షన్ కదా, P0 ఇంటూ ఏ. సో కొంచెం రివర్స్ అయింది చూడండి, దానికి దీన్ని కంపేర్ చేస్తున్నప్పుడు స్లోగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి టోటల్గా మళ్ళీ m అంటే ఏం రాసుకోవచ్చు, P2 ఇంటూ ఏ ప్లస్ m అంటే రో GH ఏ ఈజ్ ఈక్వల్స్ టు P0 ఇంటూ ఏ. సో ఏ గెట్ క్యాన్సిల్, P2 ప్లస్ రో GH ఈజ్ ఈక్వల్స్ టు P0. What about P2 pressure? And that's a component. P2 pressure acting on this particular enclosed area, that is equals to P0 లేదా P0 వాల్యూ డైరెక్ట్గా మనకు తెలుసు కదా, అకార్డింగ్ టు అట్మాస్ఫియర్ ప్రెషర్ వాల్యూ రో GH ప్లస్ మైనస్ వస్తుంది కదా, ఇటు వస్తే మైనస్ రో G స్మాల్ హెచ్. సో ఇక్కడ రో G కామన్ తీస్తే దట్ ఈస్ రోజా కాదు రో G. సో కామన్ తీస్తే దట్ ఈస్ P2 ఈజ్ ఈక్వల్స్ టు రో G ఆఫ్ హెచ్ మైనస్ హెచ్ అని చెప్తాం. సో ఈ హెచ్ మైనస్ హెచ్ని మళ్ళీ మనం సెంటీమీటర్స్లో వర్కౌట్ చేస్తే, సో దిస్ ఈజ్ అబౌట్ కంప్లీట్లీ క్విల్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్తాం. సో దట్ మీన్స్ P2 ఈజ్ ఈక్వల్స్ టు, యూ కెన్ రైట్ ఇట్ రో ఇంటూ జీ ఆఫ్ సెంటీమీటర్స్లో రాస్తున్నాం కాబట్టి హెచ్ మైనస్ హెచ్ ఇంటూ సెంటీమీటర్ ఆఫ్ హెచ్జీ అని రాస్తాం. దిస్ ఈజ్ ద ప్రెషర్ యాక్టింగ్ ఎట్ అ సైడ్. సో బేసిక్ ఫార్ములా మనం రాసాం కదా, P2 ఇంటూ L2 ఈజ్ ఈక్వల్స్ టు
P1 into L1 అని రాస్తాం. సో P2 P1 L1 వాల్యూస్ మనకు వచ్చాయి. సో అవి సబ్స్టిట్యూట్ చేయడానికి ట్రై చేద్దాం. లెట్ టేక్ ఇట్ ఇస్ P2 వాల్యూ ఎంత వచ్చిందని ఇక్కడ. సో హియర్ ఇట్ ఈస్ rho into g of h minus h is equals to into L1 కదా. L2 is equals to P1 వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ. P1 వాల్యూ అంటే బిగినింగ్లో హియర్ ఇట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ దిస్ rho into g of h plus h into L1. సో ఇక్కడ రోజీ క్యాన్సల్. సో h minus h into L2 is equals to h plus h into L1. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఫార్ములా. ఒకవేళ లెంత్ రిలేటెడ్ రాసినప్పుడు ఇలా యూజ్ చేస్తాం. గాట్ ఇట్. సో అంటే ఇన్వర్టెడ్ పొజిషన్లో అండ్ అప్వర్డ్ పొజిషన్స్లో ఉన్నప్పుడు ఇదంతా ప్రాబ్లం ఎందుకు, మనకు సింపుల్గా ఒక సర్టెన్ యాంగిల్లో చెప్పామనుకోండి, మన ఫిజిక్స్లో అదే చెప్తాం కదా, ఒక యాంగిల్లో ప్లేస్ చేసామనుకోండి సింపుల్గా ఎవ్రీథింగ్ యూ విల్ గెట్ ఇన్ వన్ ఈక్వేషన్. సో ఆ యాంగిల్ అనేది చేంజ్ చేసుకుంటూ పోతే మనకు ఆటోమేటిక్గా ప్రతి పొజిషన్ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఫిల్ ట్యూబ్ని ఏం చేద్దామంటే స్మాల్గా సర్టెన్ యాంగిల్లో ప్లేస్ చేద్దాం. సో that is we have a tube. This tube I gonna place with a certain angle theta. So we have a open side. Here it is very uniform cross sectional area. Let us imagine this is mercury. So mercury is filled between a tube. So height of the mercury again same h height of the mercury undi. And ఇక్కడ మనకి enclosed area, this enclosed area మనకి చేంజెస్ జరుగుతుంది. అది ఏంటో చూడండి. సో సిమిలర్లీ ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇఫ్ ఇట్ ఈస్ మేకింగ్ టీటా, సో ఇక్కడ నుంచి ఎంజీ వర్కౌట్ చేస్తుంది డౌన్వర్డ్ డైరెక్షన్లో. బట్ ఇక్కడ మనకి వచ్చేది టీటా, ఎందుకు మెర్క్యూరీ వర్క్ చేస్తుంది కదా. దిస్ ఈజ్ కాల్డ్ ఎంజీ కాస్ టీటా. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఎంజీ సైన్ టీటా వర్టికల్ ఫోర్స్ అవుతుంది. కాబట్టి అగైన్ దేర్ ఈస్ ఎ ప్రెజర్, అట్మాస్ఫియర్ ప్రెజర్ హియర్ ఇట్ ఈస్. అండ్ హియర్ ఈస్ వన్ మోర్ ఫోర్స్ యాక్టింగ్, దట్ ఈస్ P1 ఆర్ P సంథింగ్ వాట్ ఎవర్ యాంగిల్ P టీటా అనుకుందాం. సో ఇప్పుడు ఫ్రీ బాడీ డయాగ్రామ్ కన్సిడర్ చేస్తే ఏమొస్తుంది అండి, టూ ఫోర్సెస్ డౌన్వర్డ్ డైరెక్షన్, దట్ ఈస్ ఎంజీ కాస్ టీటా అండ్ P0 కూడా ఈ డైరెక్షన్లోనే P0 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు, లెట్ టేక్ P టీటా, దట్ ప్రెజర్ ఆఫ్ వాల్యూ యాంగిల్ టీటాలో ఉంది కాబట్టి టీటా రాద్దాం. సో ఇక్కడ నుంచి మనం సాల్వేషన్ చేస్తే ఏ వస్తుంది. అగైన్ దీని మొత్తాన్ని సాల్వేషన్ చేస్తే మనకు వచ్చేది P టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది PO ప్లస్ ఎంజీ కాస్ టీటా బై ఏ. సో ఇది మొత్తం మనకి ఎలాంటి ఈక్వేషన్లో అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. చూడండి టీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే క్విల్ ట్యూబ్ ఎలా ఉంది, అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది. టీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే 1 అవుతుంది కదా. సో అప్వర్డ్ డైరెక్షన్స్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, సో దట్ ఈస్ P2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ ఇంటూ కాస్ టీటా బై, సో కాస్ టీటా ఈజ్ బికమ్ 1 కాబట్టి మళ్ళీ మనకి ఇక్కడ P1లో వచ్చిన వాల్యూసే వస్తాయి. ఇఫ్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees రివర్స్లో పెట్టావు మైనస్ అవుతుంది కాస్ 180 కాబట్టి P0 మైనస్ వాట్ ఎవర్ ఇక వాల్యూస్ యూ గాట్ ఇట్. అండ్ ఇఫ్ ఈ క్విల్ ట్యూబ్ని స్లోగా హారిజెంటల్గా ప్లేస్ చేసినాం అంటే అప్పుడు ఏమవుతుంది, సో ఒక కండిషన్ మనం డిస్కషన్ చేద్దాం కదా. సో ఆ కండిషన్ చేద్దాం. ఇఫ్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees, if theta is equals to 90 degrees, put in this equation P is equals to P0 plus mg cos 90 by a. What is the cos 90 value? That cos 90 is become 0. So it nothing but P is equals to P0. అంటే హారిజెంటల్గా ఒకవేళ ఒక క్విల్ ట్యూబ్ని హారిజెంటల్గా ప్లేస్ చేస్తే నథింగ్ విల్ బీ ఎక్స్పీరియన్స్డ్ బై ఎ మెర్క్యూరీ ఎలాంటి అడిషనల్ ఫోర్స్ అనేది ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో దిస్ విల్ బి సేమ్ L3 లెంత్ అనుకుంటే ఇక్కడ ఓపెన్ సైడ్ తీసుకుంటే ఇక్కడ ప్రెజర్ వాల్యూ PO అండ్ దిస్ ఇస్ ద ప్రెజర్ P3 అనుకుంటే దిస్ P3 షుడ్ బి ఈక్వల్ టు ద సేమ్ అట్మాస్ఫియర్ ప్రెజర్ వాల్యూ. ఇంకా మనకి ఇక్కడ ఎలాంటి ప్రెజర్ అనేది ఉండదు. దిస్ ఇస్ ద లెవెల్ ఆఫ్ మెర్క్యూరీ H. Hope you understand. Okay, so this is about completely quill tube experiment అంటాం. ఈ quill tube experiment లో మనకి ఎక్స్పెరిమెంటల్ ఫిజిక్స్ అనే క్వశ్చన్స్ లో రిలేటెడ్ అడిగితే మాత్రం ఈ ఎక్స్పెరిమెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. కాబట్టి అండ్ మనం నెక్స్ట్ లాస్లోకి వెళ్దాం. ఈ నెక్స్ట్ లాస్ ఎలా ఉన్నాయంటే చార్లెస్ లా. ఈ చార్లెస్ లాని బేస్ చేసుకొని ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ప్రూవ్ చేద్దాం. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ప్రూవ్ చేసామంటే మనం గ్రాఫ్స్ ఇమీడియట్ గ్రాఫ్స్లోకి వెళ్ళిపోవచ్చు. సో గ్రాఫ్స్ కాన్సెప్ట్ కూడా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుందాం. మీకు కొంచెం స్లో అనిపిస్తే యూ కెన్ పుట్ ఇట్ ఫాస్ట్ మోడ్లో కూడా ప్లే చేసుకొని చూడొచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేలా చార్లెస్ లా. సో చార్లెస్ లా మనకి 2 కండిషన్స్లో వస్తుంది. ఈ చార్లెస్ లా మనకి ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అండ్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఒకే దగ్గర రాసేస్తున్నా. ఫస్ట్ లా ఏం చెప్తుంది, దట్ ఈస్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. At constant volume, Charles first law at constant volume,
we can say that pressure is directly proportional to temperature. So I don't write any theory here, it is just equation చెప్తాను. Pressure is directly proportional to temperature అని చెప్పాను. And second law of the Charles, so he says that at constant pressure, so at constant pressure the volume or temperature is directly proportional to volume అని చెప్పాడు. This is two laws at what the given gas. ఈ గివెన్ గ్యాస్లో మనకి ప్రెషర్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టెంపరేచర్ ఎప్పుడు కాన్స్టెంట్ వాల్యూమ్లో తీసుకున్నప్పుడు అండ్ ప్రెషర్ కాన్స్టెంట్గా ఉండే ప్రెషర్ కాన్స్టెంట్, ఇక్కడ కూడా ఎట్ వాల్యూమ్ కాన్స్టెంట్. సో రెండు కండిషన్స్లో మనం ఇలా రాస్తాం. సో వీటిని బేస్ చేసుకొని మనం ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ని ప్రూవ్ చేస్తాం. సో దిస్ ఈజ్ నాట్ ఎ రియల్ గ్యాస్. సో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఆర్ యూ కెన్ రైట్ ఇట్ పర్ఫెక్ట్ గ్యాస్ ఈక్వేషన్. పర్ఫెక్ట్ గ్యాస్ ఈక్వేషన్, పర్ఫెక్ట్ గ్యాస్ ఈక్వేషన్ లేదా ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ మనం ఎలా ప్రూవ్ చేయాలంటే సింపుల్. సో మనం వచ్చిన ఈక్వేషన్ లాస్ని బేస్ చేసుకొని వర్క్ చేస్తాం. సో అవి ఈక్వేషన్ లాస్ ఎలా ఉన్నాయని చూద్దాం, దాని తర్వాత వీటి మీద క్వశ్చన్స్ ఎలా వస్తాయని చూద్దాం. ఇక్కడ నుంచి మనం మళ్ళీ టూ కండిషన్స్లో మీకు ఒకవేళ డౌట్ ఉందంటే ఇక్కడ రాసుకోవచ్చు. P1/T1 is equals to, you can write it P2/T2 because directly proportional కదా. అండ్ ఇక్కడ కూడా వాల్యూమ్ రాసుకో T1/T2 is equals to V1/V2, రెండు గ్యాసెస్ కంపేర్ చేస్తున్నప్పుడు మనకు రైట్. నెక్స్ట్ మనం ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్లో ఒక చిన్న డయాగ్రామ్ ఉంటుంది చూడండి. ఈ డయాగ్రామ్ని బేస్ చేసుకొని చేద్దాం. ఫస్ట్ మనం బాయిల్స్లా కన్సిడర్ చేద్దాం. ఫర్ సపోజ్ ఇనిషియల్లీ ఫర్ ఎ గివెన్ గ్యాస్ అనేది P1, V1, T1 టెంపరేచర్ ఉంది. ఇది బాయిల్స్లా ఒబే చేస్తుంది అనుకుందాం. లెట్ ఇమాజిన్ బాయిల్స్లా ఒబే చేస్తున్నప్పుడు ఏమవుతుంది, వీ హ్యావ్ ఏ బాయిల్స్లో ఏమవుతుంది, ఏం కాన్స్టెంట్ తీసుకున్నాం, టెంపరేచర్ కాన్స్టెంట్ తీసుకున్నాం. నెక్స్ట్ ఒకవేళ ప్రెషర్ అండ్ వాల్యూమ్ చేంజ్ అయింది అనుకుందాం, బట్ టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్. అండ్ ఒకవేళ ఇక్కడ వాల్యూమ్ అనేది లెట్ ఇమాజిన్ V వాల్యూమ్కి చేంజ్ అవుతుంది అనుకుందాం, ఎందుకంటే కామన్ వాల్యూమ్ తీసుకుందాం. అండ్ నెక్స్ట్ మనకి చార్లెస్ లా ఇంప్లిమెంట్ చేద్దాం. ఈ చార్లెస్ లాలో ఏమవుతుంది చూడండి, మనం తీసుకున్న వెజిల్లో చార్లెస్ లాలో ఏం కండిషన్ తీసుకోవచ్చు, టెంపరేచర్ చేంజ్ అవుతుంది కానీ ప్రెషర్ వాల్యూమ్ అనేది వాల్యూమ్ కాన్స్టెంట్ తీసుకున్నాం, టెంపరేచర్ వాల్యూమ్స్ చేంజ్. ఇక్కడ మనకి చార్లెస్ లాలో చేంజెస్ జరుగుతుంది కదా. చార్లెస్ లాలో ఏం చేంజ్ అవుతుంది, ప్రెషర్ చేంజ్ అవుతుంది, ప్రెషర్ కాన్స్టెంట్ అనుకుందాం, వాల్యూమ్ చేంజ్ అవుతుంది అండ్ టెంపరేచర్ చేంజ్ అవుతుంది. ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ తీసుకొని సాల్వ్ చేద్దాం. సో ఎలా తీసుకున్నా వస్తుంది, నో వరీస్, బట్ ఇలా సాల్వేషన్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి కన్సిడర్ చేద్దాం ఎలా PV = nRT వచ్చింది అనేది కావాలి కాబట్టి ఫర్ దిస్ టూ ఈక్వేషన్స్ కంపేర్ చేస్తే బాయిల్స్లా బేస్ చేసుకొని P1V1 P1V1/T1 P2V/T1. సో టెంపరేచర్ సేమ్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. సో లేదా డైరెక్ట్గా P1V1 రాసుకొని ఇక్కడ నుంచి V రాస్తే ఏం రాయొచ్చు చూడండి, V రాస్తే P1V1/P2. లెట్ ఇమాజిన్ ఈక్వేషన్ 1. అండ్ ఫ్రమ్ దిస్ చార్లెస్ లాలో కూడా ఏం కాన్స్టెంట్ ఉంది, ప్రెషర్ కాన్స్టెంట్ ఉంది, బట్ ఏమేం చేంజ్ చేస్తున్నాయి, వాల్యూమ్ అండ్ టెంపరేచర్ చేంజ్ అవుతుంది. అంటే V ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ వాల్యూమ్ చేంజెస్ అవుతుంది కాబట్టి V/T1 V2/T2 రైట్. సో ఇక్కడ నుంచి మళ్ళీ V రాస్తే ఏం రాసుకోవచ్చు, V V2 into T1/T2 ఈక్వేషన్ 2. So from equation 1 and 2 you can substitute, you will get it value. From equation 1 and 2 V substitute చేద్దాం, P1V1/P2 V2T1/T2. So again let's put it all ones one side and twos other side. Here it is T1 it side వచ్చేద్దాం, P1V1/T1 P2V2/T2 right, P2V2/T2. that nothing but you can write it PV/T constant. this is called ideal gas equation. ఇక్కడ కాన్స్టెంట్లో మనం ఏం తీసుకుంటామంటే ఈ కాన్స్టెంట్ వాల్యూస్లో ఫస్ట్ మనం యూజ్ చేసేది ఏంటి, PV/T R అనే ఒక కాన్స్టెంట్ వాడతాం. ఇక్కడ R అంటే స్పెసిఫిక్ గ్యాస్ కాన్స్టెంట్, సో ఇక్కడ R అంటే స్పెసిఫిక్ గ్యాస్ కాన్స్టెంట్. ఈ స్పెసిఫిక్ గ్యాస్ కాన్స్టెంట్ని మనం డిఫరెంట్గా డిఫైన్ చేస్తూ వెళ్తాం. స్పెసిఫిక్ గ్యాస్ కాన్స్టెంట్ ఇక్కడ నుంచి స్లోగా మనం పర్టికులర్లీ ఒక గ్యాస్ కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుందంటే PV R into T. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఈక్వేషన్. ఇక్కడ R అంటే స్పెసిఫిక్ ఈజ్ గ్యాస్ కాన్స్టెంట్,
ఒకవేళ పర్టికులర్లీ సమ్ ఆఫ్ గ్యాస్ కన్సిడర్ చేసినప్పుడు దేర్ ఈజ్ ఏ మాస్, రైట్. సో ఆ మాస్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం చూడండి, PV ఈజ్ ఈక్వల్స్ టు M ఇంటూ R ఇంటూ T. ఇక్కడ M అంటే ఏంది, మాస్ ఆఫ్ ది గ్యాస్. సో మాస్ ఆఫ్ గ్యాస్ ఒకవేళ PV ఈజ్ ఈక్వల్స్ టు RT ఉంటే, ఇది మన జనరల్గా రియల్ గ్యాస్ ఈక్వేషన్స్ మామూలు గ్యాసెస్లో కంపేర్ చేసినప్పుడు ఇలా ఉంటుంది. అండ్ వీటిని బేస్ చేసుకొని నోట్ చేసుకున్నారా. సో వీటిని బేస్ చేసుకొని మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి చూడండి, నెక్స్ట్ ప్రాసెస్లో ఇక్కడ నుంచి మనం ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ రాస్తే, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ రాద్దాం. అంటే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ యూజ్ చేస్తాం. అంటే PV బై T ఈజ్ ఈక్వల్స్ టు R అనే వాల్యూ వాడుతుంది. ఇక్కడ R ఏంటంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. ఈ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ వాల్యూ అనేది చేంజ్ అవుతున్నప్పుడు మనకి ఎలా వస్తుందని PV ఈజ్ ఈక్వల్స్ టు RT అని రాసుకుంటాం. ఇక్కడ మోల్స్లో కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ మోల్స్లో రాస్తే N మోల్స్కి రాస్తే NRT అని రాస్తాం. ఇక్కడ N ఈజ్ నెంబర్ ఆఫ్ మోల్స్. ఇక్కడ మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, వాట్ ఈజ్ R యొక్క యూనిట్స్ ఏంటంటే ఇక్కడ రాయొచ్చు. ప్రెజర్కి, వాల్యూమ్కి, టెంపరేచర్ రిలేటెడ్ యూజ్ చేస్తూ మనం రాస్తే వస్తుంది. సో ప్రెజర్ అంటే ఏంటి, ఫోర్స్ బై ఏరియా అంటే ఇక్కడ మనకి మిగిలిపోయేది ఏంటంటే ఫోర్స్ ఇంటూ లెంత్ మిగులుతుంది. అంటే Rకి యూనిట్స్ ఏమవుతున్నాయండి, జౌల్స్ పర్ కెల్విన్ అండ్ పర్ మోల్ అని చెప్పొచ్చు. ఒకవేళ మోల్స్లో రాయాలనుకుంటే పర్ కెల్విన్ పర్ మోల్ అని రాస్తాం. Rకి యూనిట్స్ రాయాలనుకుంటే బికాస్ ఇక్కడ రాసే వాల్యూస్. ఓకే, సో ఇప్పుడు PV ఈజ్ ఈక్వల్స్ టు NRTలో N అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ కదా. ఈ మోల్స్ అనేటివి గ్యాసెస్ కంపేర్ చేస్తున్న ప్రాసెస్లో పర్టికులర్ హైడ్రోజన్ గ్యాస్, నైట్రోజన్ గ్యాస్, ఆక్సిజన్ గ్యాస్ ఇలాంటి గ్యాసెస్ వస్తున్నప్పుడు వాటి యొక్క మాలిక్యులర్ వెయిట్ కూడా డిఫైన్ చేస్తాం. కాబట్టి మోల్స్ని ఎలా డిఫైన్ చేస్తామంటే మాస్ ఆఫ్ ది గివెన్ గ్యాస్ బై మాస్ ఆఫ్ గివెన్ గ్యాస్ బై molecular weight of the gas, molecular weight of given gas. అంటే ఏదైనా ఒక గ్యాస్ ఇవ్వచ్చు, ఆ గ్యాస్ 5 grams 2 grams ఉంటుంది. ఆక్సిజన్ అన్నాడు అనుకోండి, మాలిక్యులర్ వెయిట్ కూడా కన్సిడర్ చేయాలి. అప్పుడు మనకు PV ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏమవుతుంది అండి, స్మాల్ m బై క్యాపిటల్ M ఇంటూ R ఇంటూ T. ఇక్కడ R వాల్యూ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ వాల్యూ 8.131 జౌల్స్ పర్ మోల్ అండ్ పర్ కెల్విన్ అని కూడా రాస్తాం. లేదా క్యాలరీస్లో రాస్తే R ఈజ్ ఈక్వల్స్ టు అప్రాక్సిమేట్లీ 2 calories పర్ మోల్ పర్ కెల్విన్ అని రాస్తాం. సో క్యాలరీస్లో రాయాలనుకుంటే అండ్ ఒకవేళ జౌల్స్లో రాసుకుంటే 8.13 లేదా 8.1331 ఇంటూ జౌల్ పర్ మోల్ పర్ కెల్విన్ అని రాస్తే ఇది మనకి ఎగ్జాక్ట్గా వాల్యూస్ అనేటివి Rకి యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ వాల్యూస్ అని రాస్తే PV ఈజ్ ఈక్వల్స్ టు M బై ఇంటూ RT. సో మోస్ట్లీ దిస్ విల్ బి వెరీ ఎఫెక్టివ్ ఫార్ములా అండ్ దిస్ ఈజ్ ఆల్సో బి వెరీ ఎఫెక్టివ్ ఫార్ములా ప్రాబ్లమ్ సాల్వేషన్ చేసే సిచ్యువేషన్స్లో వాడతాం. ఈ కాన్స్టెంట్ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. ఈ కాన్స్టెంట్ వాల్యూస్ని బేస్ చేసుకొని మనకి ప్రాబ్లమ్స్లో చాలా క్వశ్చన్స్ అనేటివి మేక్ చేస్తాడు. సో కాన్స్టెంట్ వాల్యూ సమ్ టైమ్స్ ఇస్తుంటాడు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు, సమ్ టైమ్స్ ఇవ్వడు. అవన్నీ నోట్ చేసుకోవాల్సిన అవసరం అనేది, రిమెంబర్ చేయాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంది. సో ఇవి మనకి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అంటే టాపిక్స్ ఎలా. నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి వచ్చిన టాపిక్లో గ్యాస్ వీటి మీద, ఈ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ మీద ఈ పర్టికులర్ గ్యాసెస్ని బేస్ చేసుకొని గ్రాఫ్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాం. ఈ గ్రాఫ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ గ్రాఫ్స్ మీద క్వశ్చన్స్ అనేటివి చాలాసార్లు మనకు మేక్ అవుతున్నాయి. సో ఫస్ట్ ఈ గ్రాఫ్స్ బాగా నోట్ చేసుకోండి. ఈ గ్రాఫ్స్ మనకి ఫస్ట్ వాల్యూమ్ వర్సెస్ ప్రెజర్ తీసుకుందాం. వాల్యూమ్ వర్సెస్ ప్రెజర్ కన్సిడర్ చేస్తున్నప్పుడు ఈ వాల్యూమ్ వర్సెస్ ప్రెజర్ కన్సిడర్ చేసే ప్రాసెస్లో మనకి గ్రాఫ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లెట్ టేక్ దిస్ ఈజ్ అ ప్రెజర్ అండ్ వాల్యూమ్. సో ప్రెజర్ వర్సెస్ వాల్యూమ్ కన్సిడర్ చేస్తున్నాం. సో డెఫినెట్లీ యూ నో దట్ ఇఫ్ ఎ గ్రాఫ్ బీ లైక్ దిస్ ఓన్లీ, ఇది లైక్ ఎక్స్పోనెన్షియల్గా ఉంటుంది బికాజ్ ప్రెజర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. కాబట్టి ఎక్కడైతే వాల్యూమ్ ఎక్కువగా ఉంటుందో ప్రెజర్ వాల్యూ అనేది తక్కువ ఉంటుంది. సి హియర్ ఇట్ ఈస్ ఎ టాప్ ప్రెజర్ వాల్యూ బట్ వాల్యూమ్ అనేది వెరీ లెస్ కంపేర్డ్ టు దట్స్. అండ్ ఇక్కడ స్లోగా వచ్చేసరికి ప్రెజర్ అనేది స్లోగా డిక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ అనేది ఎక్స్పాండ్ అవుతూ వస్తుంది. బట్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది అంటే నో, కంపల్సరీ సమ్ అట్మాస్ ప్రెజర్ వాల్యూ ఉంటుంది. కాబట్టి ప్రెజర్ అండ్ వాల్యూమ్ అనేది 0 నుంచి స్టార్ట్ అవ్వదు ఫర్ ఎ గివెన్ గ్యాస్. గాట్ ఇట్. సో నెక్స్ట్ మనకి వీటిని బేస్ చేసుకొని ఒకవేళ ప్రెజర్ రిలేటెడ్ వాల్యూమ్ కన్సిడర్ చేసి అంటే డైరెక్ట్గా 1/V వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే
నెక్స్ట్ ప్రెజర్ రిలేటెడ్ వాల్యూమ్, ప్రెజర్ అండ్ 1/v గ్రాఫ్. ఇప్పుడు 1/v ప్రెజర్ గ్రాఫ్ తీసుకుంటే ఇట్ షుడ్ బి ఏ స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్లోనే వస్తుంది, స్ట్రైట్ లైన్లో వస్తుంది, బట్ 0 నుంచి మ్యాక్సిమం మనకి స్టార్ట్ కాదు, కొంచెం వాల్యూస్ అనేవి సంథింగ్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి ఇలా స్ట్రైట్ లైన్లో వచ్చే ప్రాబబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. దిస్ ఇస్ 1/v అండ్ ప్రెజర్. అండ్ నెక్స్ట్ మనకి మాలిక్యులర్ వెయిట్ కన్సిడర్ చేస్తున్నప్పుడు, ఒకవేళ ప్రెజర్ రిలేటెడ్ అండ్ వాల్యూమ్ రిలేటెడ్ రాస్తున్నాం, ప్రెజర్ రిలేటెడ్, ఒకవేళ మనకు మాలిక్యులర్ వెయిట్ లేదా మాస్ ఆఫ్ ది లిక్విడ్స్ కన్సిడర్ చేసినప్పుడు let take this is small m1, right, let take m1 and this is m2. సో ఇక్కడ దేని యొక్క మాస్ వాల్యూ ఎక్కువ ఉంది అంటే డైరెక్ట్లీ వీ కెన్ సేస్ దట్ m2 ఈజ్ గ్రేటర్ దెన్ m1. అంటే m2 వాల్యూ గివెన్ మాస్ ఏదానికి ఎక్కువ ఉందంటే వాల్యూమ్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది కాబట్టి m2కి ఎక్కువ ఉంటుంది. ఇక్కడ లెట్ కన్సిడర్ m అండ్ t ఆర్ కాన్స్టెంట్, అంటే మాలిక్యులర్ వెయిట్స్ అండ్ టెంపరేచర్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఇవే గివెన్ గ్యాస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ ఏం కాన్స్టెంట్ ఉంది, అకార్డింగ్ టు బాయిల్స్ లా టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంది. ఇక్కడ ఏం కాన్స్టెంట్ ఉంది, టీ కాన్స్టెంట్ ఉంది, అంటే టెంపరేచర్ కాన్స్టెంట్. గ్రాఫ్స్ బాగా అర్థం చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకు వచ్చే గ్రాఫ్ చూడండి, ఈ గ్రాఫ్ అగైన్ ప్రెజర్ వర్సెస్ టెంపరేచర్, ప్రెజర్ వర్సెస్ వాల్యూమ్ తీసుకున్నాం. ఈ ప్రెజర్ వర్సెస్ వాల్యూమ్ తీసుకున్నప్పుడు ఎప్పుడైతే వాల్యూమ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుందో, ఇక్కడ నుంచి మనకు కొన్ని డెఫినేషన్స్ వస్తాయి, ఎక్కడైతే మనకి వాల్యూమ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుందో ఆ పర్టికులర్ గ్రాఫ్ని ఐసోకోరిక్ ప్రాసెస్ అంటాం. దిస్ ఈజ్ వీ కెన్ కాల్ ఇట్ ఐసోకోరిక్ ప్రాసెస్. ఐసోకోరిక్ ప్రాసెస్ అంటే హియర్ ఇట్ ఈస్ అ వాల్యూమ్ రిమైన్స్ సేమ్ లేదా కాన్స్టెంట్, వాల్యూమ్ అనేది చేంజ్ జరగదు బట్ ప్రెజర్ చేంజ్ అవుతుంది. దీన్ని ఐసోకోరిక్ ప్రాసెస్ అంటాం. ట్రై టు అండర్స్టాండ్ దిస్ గ్రాఫ్స్. అండ్ నెక్స్ట్ ఓకే, పవర్ ఆఫ్ అయింది, లెట్ కంటిన్యూ. సో ఇక్కడ నుంచి మనకి లెట్ కంటిన్యూషన్ ఆఫ్ దిస్ వన్, ప్రెజర్ వర్సెస్ వాల్యూమ్ తీసుకున్నప్పుడు ఒకవేళ ప్రెజర్ కాన్స్టెంట్ ఉంటే ఏమంటాం, ఇక్కడ ఐసోబారిక్ ప్రాసెస్ అంటాం. ఐసోబారిక్ ప్రాసెస్, ఈ ఐసోబారిక్ ప్రాసెస్ మనకి గ్రాఫ్స్లో వస్తుంది ఒకవేళ కాన్స్టెంట్ వాల్యూమ్స్ తీసుకుంటే. సార్ ఒకవేళ మాలిక్యులర్ వెయిట్స్ చేంజ్ అవుతే ఏమవుతుంది, సో ఆ గ్రాఫ్ ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇది ఒక్క టాపిక్ అయితే మనకి గ్యాసెస్ అయిపోతుంది. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గ్రాఫ్. నెక్స్ట్ వన్, అండ్ ప్రెజర్ వర్సెస్ వాల్యూమ్ తీసుకున్నప్పుడు ఇక్కడ మాలిక్యులర్ వెయిట్స్ రిలేటెడ్ తీసుకుంటే, దట్ ఈస్ మాలిక్యులర్ వెయిట్ ఎప్పుడైనా మాస్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రాసాం కదా, PV ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ m బై క్యాపిటల్ M ఇంటూ R ఇంటూ T. కాబట్టి ఇది ఎక్కువగా ఉందంటే డెఫినెట్గా మాస్ అనేది మాలిక్యులర్ వెయిట్ తక్కువ ఉండాలి. అంటే లెట్ టేక్ m1 m2 కన్సిడర్ చేస్తే ఇక్కడ m1 ఈజ్ గ్రేటర్ దెన్ m2 అవుతుంది వెన్ m అండ్ t ఆర్ కాన్స్టెంట్. అంటే మాస్ ఆఫ్ ది గివెన్ కాన్స్టెంట్ వాల్యూ సేమ్ ఇచ్చినప్పుడు m1 గ్రేటర్ దెన్ m2 అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ ప్రెజర్ ఆఫ్ ది వాల్యూస్. గ్రాఫ్స్ కన్సిడర్ చేసినప్పుడు మనకు ఇంకా సో వీటి రిలేటెడ్గా మనకు టెంపరేచర్ అండ్ వాల్యూమ్ రిలేటెడ్ కూడా వస్తుంటాయి. సో దట్ ఈస్ అబౌట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా వీడియోలో మీకు డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోండి. థ్యాంక్ యూ.